హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చి జీడిపప్పుని ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు చూపిస్తాను. జీడిమావుడి నుండి ఇక్కనే మిడిల్లో కోసుకుని తర్వాత అందులో ఉన్న జీడిపప్పుని తీసుకోవాలి. తీసుకున్న పప్పుని కూలింగ్ వాటర్లో వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుని ఉంచితే దానిపైన బ్రౌన్ కలర్ పొర ఉంటుంది, అది కూడా తీసేసుకోవాలి. అది కానీ ఉంచితే కర్రీ చేదొచ్చేస్తుంది. తర్వాత కడాయి పెట్టుకుని కడాయి వీట్ అయ్యాక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకుని 3-4 పచ్చిమిర్చి, 2 బిర్యానీ ఆకులు, చెక్క, లవంగ, యాలక్కాయి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బాగా ఫ్రై అయ్యాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఈ స్టేజ్లోనే మనం రుచికి సరిపడగా సాల్ట్ని కూడా వేసేసుకుంటే చికెన్ అన్నది బాగా కుక్ అవుతుంది. సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 నిమిషాలు లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత లిడ్ తీసుకుని చూస్తారు కదా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా మళ్ళీ కుక్ అయ్యేంత వరకు మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ వాటర్ అంతా కుక్ అయిందనే టైంలోనే మనం ముందుగా తీసి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే లోపల మనం మసాలాను సిద్ధం చేసుకుందాము. ఈ మసాలాకు కావాల్సింది 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, చిన్న అల్లం ముక్క, 1 ఎల్లుల్లిపాయి, 2 ఎండుమిర్చి, చెక్క, లవంగ, లాలక్కాయి, ఎండు కొబ్బరి వేసుకుని ఆ మసాలాని మిక్సీ పట్టుకుని తర్వాత మనం కర్రీ చూస్తే వాటర్ అంతా కుక్ అయిపోయి కాబట్టి 2 స్పూన్లన్నర కారం కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అన్నది మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు 1/2 స్పూన్ తగ్గించేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడగా వాటర్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అన్నది మరీ ఎక్కువ ఏమీ వేసేయక్కర్లేదు. పప్పు పచ్చిపప్పే కాబట్టి పెద్ద వాటర్ అవసరం ఉండదు. చికెన్ ఆల్రెడీ కొంచెం కుక్ అయింది కదా. తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాక 1 స్పూను కసూరి మేతి, తర్వాత 4-5 డ్రై రోజ్ పెటల్స్ కూడా వేసుకోండి. ఈ 2 మీకు ఆప్షనల్ మాత్రమే, ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి కర్రీని మళ్ళీ కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసుకుని చూసుకుంటే వాటర్ హాఫ్ వరకు కుక్ అయిపోయాయి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అన్నది నేను మిక్సీ పట్టానన్నాను కదా, మిక్సీలో వేయలేదు, కలంలో నూరాను, అందుకే మిక్సీ పట్టడం చూపించలేదు. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని ఒక 2-3 సెకండ్స్ కుక్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే.